ఓకే. సింపుల్ ప్రెజెంట్ పొజిషన్ టెన్సెస్ గురించి చూద్దాం ఇక్కడ మనం. పొజిషన్ టెన్సెస్. పొజిషన్ అంటే మీనింగ్ ఏంటి? ఇక్కడ మనకి కలిగి ఉండడం. పొజిషన్ అంటే POSSESSION పొజిషన్ అంటే ఏంటి? కలిగి ఉండడం. దీన్ని ఎందుకు యూజ్ చేస్తారంటే, ఈ టెన్స్ని ఎందుకు యూజ్ చేస్తారంటే ఇక్కడ మనకి ఓనర్షిప్ గురించి యూజ్ చేస్తారు. ఓనర్షిప్ని రిప్రజెంట్ చేయడానికి కానీ, లేకపోతే రిలేషన్షిప్ని రిప్రజెంట్ చేయడానికి కానీ, లేకపోతే రిలేషన్షిప్ క్యారెక్టర్స్ని రిప్రజెంట్ చేయడానికి కానీ మనం ఏమి యూజ్ చేస్తాం? ఇక్కడ మనం సింపుల్ ప్రెజెంట్ పొజిషన్ టెన్సెస్ని యూజ్ చేస్తాం. ఓకే, మనం ఏం కలిగి ఉన్నామో చెప్పడానికి. ఏంటి? ఓనర్షిప్ కానీ, రిలేషన్షిప్ క్యారెక్టరిస్టిక్స్ చెప్పడానికి. ఓకే, చూద్దాం. ఓనర్షిప్కి ఎగ్జాంపుల్ చూద్దాం ఇక్కడ మనం. ఐ హ్యావ్ ఏ కార్. నేను ఒక కార్ని కలిగి ఉన్నాను. ఐ హ్యావ్ ఏ కార్. నేను ఒక కార్ని కలిగి ఉన్నాను. ఇది ఓనర్షిప్ మాట. షీ హ్యాజ్ ఏ హౌస్. ఆమె ఒక ఇల్లుని కలిగి ఉంది, ఇంటిని కలిగి ఉంది. అది కూడా ఏంటి? ఓనర్షిప్. నెక్స్ట్ రిలేషన్షిప్ అంటే ఏంటి చూద్దాం ఇక్కడ మనం. నేను ఏమున్నాను ఇక్కడ? నేను ఐ హ్యావ్ ఏ గుడ్ ఫ్రెండ్. నేను ఒక గుడ్ ఫ్రెండ్ కలిగి ఉన్నాను. ఇది రిలేషన్షిప్ మాట. ఓకే, ఇక్కడ నెక్స్ట్ ఏంటి? వీ హ్యావ్ ఏ గ్రేట్ టీచర్. మనం గ్రేట్ టీచర్ని కలిగి ఉన్నాం. ఇది కూడా రిలేషన్షిప్. ఇక్కడ పర్సన్స్ ఉన్నారు, అక్కడ అయితే థింగ్స్ ఉన్నాయి. ఓకే, ఇక్కడ చూద్దాం. ఇక్కడ మనం రిలేషన్షిప్ క్యారెక్టర్స్ చూద్దాం. ఇక్కడ ఏంటి? ఐ హ్యావ్ ఏ, నేనేం కలిగి ఉన్నాను? నేను షార్ట్ మెమొరీ. నేను షార్ట్ మెమొరీని కలిగి ఉన్నాను. ఇది క్యారెక్టరిస్టిక్, నాకు సంబంధించిన క్యారెక్టరిస్టిక్ అన్నమాట. ఓకే, లేకపోతే ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. అక్కడ మనం ఏం తీసుకున్నాం? హీ హ్యాజ్ ఏ గ్రేట్ పర్సనాలిటీ. అతను గ్రేట్ పర్సనాలిటీ కలిగి ఉన్నాడు. ఇది కూడా రిలేషన్షిప్ క్యారెక్టరిస్టిక్ అవుతుందన్నమాట. ఈ విధంగా మనం వీటిని రిప్రజెంట్, ఓనర్షిప్ కానీ, రిలేషన్షిప్ క్యారెక్టరిస్టిక్స్ని చెప్పడానికి సింపుల్ ప్రెజెంట్ పొజిషన్ టెన్స్ని యూజ్ చేస్తాం. చూద్దాం. ఇక్కడ ఇంతకు ముందులోనే ఉంటుంది. ఇక్కడ కూడా మీకు అంతా ఇది ప్రాక్టీస్ టైప్లో అనిపిస్తుంది అన్నమాట. సబ్జెక్ట్ కింద ఏమనిపించదు, అసలు వాట్ ఈజ్ అని చూస్తాం అంతే. ఓకే, ఇప్పుడు ఏం చేద్దామంటే ఇక్కడ మనం పర్సన్స్ తీసుకుందాం. మన పర్సన్స్ అనేది కంపల్సరీ ఉండాలి. ఫస్ట్ పర్సన్లో ఏమొస్తుంది? ఫస్ట్ పర్సన్లో ఏమొస్తుంది? ఐ, నేను, వి, మనము. అదే సెకండ్ పర్సన్ అయితే యు, నీవు. అదే ప్లూరల్ అయితే యు, మీరు. అదే థర్డ్ పర్సన్ అయితే ఏమొస్తుంది ఇక్కడ? హీ, షీ, ఇట్. అతడు, ఆమె, అది. అదే ప్లూరల్ అయితే ఏమొస్తుంది? దే వస్తుంది అన్నమాట. ఇది పర్సన్స్ అనేది కావాలి. ఇక్కడ మనకి థర్డ్ పర్సన్ సింగులర్లో ఉంటే ఏం యూజ్ చేస్తాం? మనం హ్యాజ్ యూజ్ చేస్తాం అన్నమాట. HAS, హ్యాజ్ అనే వెర్బ్ని యూజ్ చేస్తాం ఇక్కడ మనం. రిమైనింగ్ అన్నిటికి కూడా ఏం యూజ్ చేయాలి? ఇక్కడ హ్యావ్ని యూజ్ చేస్తాం అన్నమాట. రిమైనింగ్ కేసెస్లో ఏం యూజ్ చేస్తాం? ఇక్కడ మనం హ్యావ్ని యూజ్ చేస్తాం. ఓకే, ఇప్పుడు 1 by 1 చూద్దాం. ఇక్కడ మనం ఇక్కడ కూడా స్ట్రక్చర్ చూద్దాం. స్ట్రక్చర్ అంటే ఎక్కడైనా స్ట్రక్చర్ చూస్తే ఏముంటుంది? ఇక్కడ మనకి 4 టైప్స్ ఉంటాయి అన్నమాట స్ట్రక్చర్లో. స్ట్రక్చర్స్ చూద్దాం. స్ట్రక్చర్స్లో ఏముంటాయి? ఏ టెన్స్ కన్నా సరే 4 టైప్స్ ఉంటాయి. ఏంటది? ఇక్కడ ఒకటి పాజిటివ్ సెంటెన్సెస్. 2 ఏంటి? నెగిటివ్ సెంటెన్సెస్. 3 ఏంటి? ఇక్కడ క్వశ్చన్స్. 4 ఏంటి? ఇక్కడ నెగిటివ్ క్వశ్చన్స్. ఇలా ఏ టెన్స్ తీసుకున్నా మనకి ఈ 4 టైప్ ఆఫ్ సెంటెన్సెస్ వస్తాయన్నమాట స్ట్రక్చర్లో. ఓకే, చూద్దాం. ఇక్కడ మనం ఫస్ట్ ఏంటి? పాజిటివ్ సెంటెన్సెస్ చూద్దాం. పాజిటివ్ సెంటెన్సెస్. ఈ పాజిటివ్ సెంటెన్సెస్లో ఏముంటాయో చూద్దాం. ఇక్కడ
ఏముంటుంది ఇక్కడ మనకి సబ్జెక్ట్ ఉంటుంది. నెక్స్ట్ ఇంకా ఏముంటుంది ఇక్కడ, ఏం తీసుకుంటాం ఇక్కడ మనం హ్యావ్ కానీ హ్యాజ్ అనే వెబ్ని తీసుకుంటాం. నెక్స్ట్ ఏంటి ఇక్కడ మనం ఆబ్జెక్ట్ అనొచ్చు, సబ్జెక్ట్ కాంప్లిమెంట్ అనొచ్చు, ఏదైనా అనొచ్చు. సో ఆబ్జెక్ట్ కింద తీసుకుందాం మనం ఇక్కడ. సో మనకి సబ్జెక్ట్ ఏం తెలుసు కదా, మనకి సబ్జెక్ట్ ఏమొస్తుంది, ఆ 7 పర్సన్స్ వస్తారు. ఏంటి, ఐ కానీ, ఐ నేను, వి మనము, లేకపోతే యు నీవు మీరు. నెక్స్ట్ ఏంటి, హీ అతడు, షీ ఆమె, ఇట్ అది, దే వారు. ఇలా 7 టైప్సే ఉంటాయి సబ్జెక్ట్ అంటే. నెక్స్ట్ వెర్బ్ ఏం తీసుకున్నాం ఇక్కడ మనం, హ్యావ్ కానీ హ్యాజ్ కానీ తీసుకుంటాం ఇక్కడ మనం. ప్లస్ ఆబ్జెక్ట్ తీసుకున్నాం ఇక్కడ మనం. ఏం తీసుకుంటున్నాను ఇక్కడ నేను, ఏ కార్ అనుకుంటున్నాను ఆబ్జెక్ట్ని. ఇప్పుడు దీని మీద సెంటెన్సెస్ చూద్దాం ఒకసారి. ఐ హ్యావ్ ఏ ఏంటి కార్. ఫస్ట్ ఏంటి, ఐ ఉంది కదా, ఐ హ్యావ్ ఏ కార్, నేను కార్ని కలిగి ఉన్నాను. ప్రజెంట్ ఏంటి, కార్ని కలిగి ఉన్నాను. ఇది ఫస్ట్ అనుకుందాం. పాజిటివ్ సెంటెన్స్లో కూడా 2 టైప్స్ చూద్దాం ఇక్కడ మనం. నెక్స్ట్ ఏంటి, వీ హ్యావ్ ఏ కార్, మనము కార్ని కలిగి ఉన్నాం, ప్రజెంట్ మాట. నెక్స్ట్ యూ హ్యావ్ ఏ కార్, నీవు కార్ని కలిగి ఉన్నావు, లేకపోతే మీరు కార్ని కలిగి ఉన్నారు. ఈ షీట్ అనేది ఏంటి ఇక్కడ, థర్డ్ పర్సన్ సింగులర్ కాబట్టి ఏం తీసుకుంటాం ఇక్కడ మనం, హ్యాజ్ తీసుకుంటాం అన్నమాట. ఓకే. నెక్స్ట్ ఏంటి, ఈ హ్యాజ్ ఏ కార్, అతను కార్ని కలిగి ఉన్నాడు. నెక్స్ట్ షీ హ్యాజ్ ఏ కార్, ఆమె కార్ని కలిగి ఉంది. నెక్స్ట్ ఏంటి, ఇట్ హ్యాజ్ ఏ కార్, అది కార్ని కలిగి ఉంది. నెక్స్ట్ ఏంటి, దే హ్యావ్ వస్తుంది ఇక్కడ, దే హ్యావ్ ఏ కార్. ఓన్లీ సింగులర్కి, థర్డ్ పర్సన్ సింగులర్కి హ్యాజ్ వస్తుంది. ఓకే. పాజిటివ్ సెంటెన్స్లో 1 టైప్ చేసాం ఇక్కడ మనం. సెకండ్ టైప్ కూడా చూద్దాం ఇక్కడ ఒకసారి. సెకండ్ టైప్లో ఏం తీసుకుంటాం ఇక్కడ మనం, సబ్జెక్ట్ తీసుకుంటాం. నెక్స్ట్ ఏంటి ఇక్కడ మనం డూ తీసుకుంటాం అన్నమాట. డూ కానీ డస్ కానీ తీసుకుంటాం ఇక్కడ మనం. ప్లస్ ఇక్కడ హ్యావ్ హ్యాజ్ 2 తీసుకోరు, ఓన్లీ హ్యావ్ మాత్రమే తీసుకుంటాం. ఓకే. నెక్స్ట్ ఏంటి ఇక్కడ ఆబ్జెక్ట్. మనం ఏంటి నార్మల్గా అయితే డూ వాడతాం, అదే థర్డ్ పర్సన్ సింగులర్లో ఉంటే డస్ వాడతాం అన్నమాట. ఇక్కడ హ్యాజ్ ఉండదు. ఓకే. చూద్దాం ఒకసారి. ఇప్పుడు సబ్జెక్ట్ తీసుకుంటున్నాను ఇక్కడ నేను. ఏం తీసుకుంటున్నాను సబ్జెక్ట్ ఇక్కడ, ఐ, లేకపోతే ఇంకేంటి వి. నెక్స్ట్ ఏంటి యూ. నెక్స్ట్ ఏంటి హీ. నెక్స్ట్ షీ, ఇట్, దే. ఈ విధంగా సబ్జెక్ట్ తీసుకున్నాను. నెక్స్ట్ ఏంటి ఇక్కడ ఏం తీసుకోవాలి ఇక్కడ మనం, డూ కానీ డజన్ కానీ తీసుకుంటాం. నెక్స్ట్ ఏంటి ప్లస్ హ్యావ్. ఆబ్జెక్ట్ కింద ఏం తీసుకుంటున్నాం ఇక్కడ మనం, కార్ని, ఏ కార్ని తీసుకుంటున్నాం. ఒక సెంటెన్సెస్ ఫామ్ చేయడం చూద్దాం ఇక్కడ మనం. ఇక్కడ హ్యాజ్ ఉండదు దీంట్లో, డూ యూజ్ చేస్తే హ్యాజ్ రాదన్నమాట. ఇది ఎందుకు యూజ్ చేస్తారంటే ఇంకా స్ట్రాంగ్గా చెప్పడానికి, పైదానికన్నా స్ట్రాంగ్గా చెప్పాలంటే ఇది యూజ్ చేస్తారన్నమాట. ఐ హ్యావ్ ఏ కార్ అంటే నేను కార్ని కలిగి ఉన్నాను చెప్పడం. ఐ డూ హ్యావ్ ఏ కార్ అంటే ఇంకా స్ట్రాంగ్గా నేను కార్ని కలిగి ఉన్నానని చెప్పడం అన్నమాట. ఎవరో ఆర్గ్యూ చేసిన టైంలో ఎటువంటి అట్లా డూ అనేది యూజ్ చేస్తాను అక్కడ మనం. నెక్స్ట్ ఏంటి, వీ డూ హ్యావ్ ఏ కార్, ఐ డూ హ్యావ్ ఏ కార్, వీ డూ హ్యావ్ ఏ కార్, మేము కార్ని కలిగి ఉన్నాము. నెక్స్ట్ యూ డూ హ్యావ్ ఏ కార్, నీవు కార్ని కలిగి ఉన్నావు, లేకపోతే మీరు కార్ని కలిగి ఉన్నారు. నెక్స్ట్ ఏంటి, హీ షీట్ అనేది ఏంటి, థర్డ్ పర్సన్ సింగులర్ కాబట్టి దీనికి ఏం యూజ్ చేస్తాం, డస్ యూజ్ చేస్తాం అన్నమాట. హీ డస్ హ్యావ్ ఏ కార్, హీ డస్ హ్యావ్ ఏ కార్, హ్యావ్ ఏ కార్. నెక్స్ట్ షీ డస్ హ్యావ్ ఏ కార్, ఆమె కార్ని కలిగి ఉంది. షీ డస్ హ్యావ్ ఏ కార్, ఆమె కార్ని కలిగి ఉంది. నెక్స్ట్ ఇట్ డస్ హ్యావ్ ఏ కార్, ఇట్ డస్ హ్యావ్ ఏ కార్, అది కార్ని కలిగి ఉంది. నెక్స్ట్ ఇంకేం వస్తుంది ఇక్కడ మనకి, దే, ఇక్కడ డూ వస్తుంది ప్లూరల్ కాబట్టి, దే డూ హ్యావ్ ఏ కార్, వారు కార్ని కలిగి ఉన్నారు. ఈ విధంగా పాజిటివ్ సెంటెన్సెస్లో 2 టైప్స్ వస్తాయి మనకి.
నెక్స్ట్ చూద్దాం, నెగిటివ్ సెంటెన్సెస్ చూద్దాం. ఇక్కడ సెకండ్ వన్ ఏంటి, నెగటివ్ ఏంటంటే ఇక్కడ సెంటెన్సెస్ అంట, నెగిటివ్ సెంటెన్సెస్. దీంట్లో చూద్దాం. ఇక్కడ మన నెగిటివ్ సెంటెన్స్లో ఇవి ఏముంటుంది, సబ్జెక్ట్ ఉంటుంది. నెక్స్ట్ అంతా మనం డూ తీసుకున్నాం కదా, ఇక్కడ ఏమొస్తుంది, ఇక్కడ డూ నాట్ కానీ డజ్ నాట్ కానీ, దాన్ని ఏమైనా రాయొచ్చు, ఇక్కడ మనం డోంట్ అని కూడా రాసుకోవచ్చు. డూ నాట్ని డోంట్ కింద రాయొచ్చు. నెక్స్ట్ ఏంటి, డజ్ నాట్ని ఎలా రాయొచ్చు, ఇక్కడ డజంట్ అని కూడా రాయొచ్చు, డజంట్. నెక్స్ట్ ఏంటి, ఇక్కడ మనకి ఏముంటుంది, ఇక్కడ హ్యావ్ ఉంటుంది. హ్యాజ్ అనేది రాదు, ఎందుకంటే డూ ఫామ్ యూజ్ చేస్తున్నాం కాబట్టి. నెక్స్ట్ ఏమొస్తుంది, ఇక్కడ ఆబ్జెక్ట్ వస్తుంది. చూద్దాం ఏం సెంటెన్సెస్ వస్తాయి దీంట్లో చూద్దాం. తీసుకుందాం ఈ 4. ఐ సబ్జెక్ట్ ఏం తీసుకున్నా, ఐ తీసుకున్నాను, వే తీసుకున్నాను, యూ. నెక్స్ట్ ఏం వస్తుంది, హీ వస్తుంది, షీ వస్తుంది, ఇట్ వస్తుంది, దే వస్తుంది. ఇలా 7 టైప్స్ వస్తాయి. మనం వేటిననే 7తో రిప్రజెంట్ చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ ఏంటి, ఏముంది ఇక్కడ మనకి, డూ నాట్ కానీ లేకపోతే డోంట్ తీసుకున్నాం, లేకపోతే ఏంటి ఇక్కడ డజంట్ కానీ తీసుకున్నాం ఇక్కడ మనం. నెక్స్ట్ ఏంటి, ఇక్కడ ఏముంది, ప్లస్ హ్యావ్ ఉంది. మనం ఆబ్జెక్ట్కి నేను తీసుకున్నాం, కార్ తీసుకున్నాం కదా, ఏ కార్. ఇక్కడ రాద్దాం. ఫస్ట్ నేమ్, ఐ డోంట్ హ్యావ్ ఏ కార్, నేను కారుని కలిగి లేను చెప్పినమాట. నేను కారుని కలిగి లేనని చెప్తున్నాను ఇక్కడ నేను. నెక్స్ట్ వీ డోంట్ హ్యావ్ ఏ కార్, మనము కారుని కలిగి లేము, మనము కారుని కలిగి లేము. నెక్స్ట్ ఏంటి, యూ డోంట్ హ్యావ్ ఏ కార్, మీరు కారుని కలిగి లేరు, లేకపోతే నువ్వు కారుని కలిగి లేవు. నెక్స్ట్ హీ షీ ఇట్ అనేది ఏంటి, థర్డ్ పర్సన్ సింగులర్ కాబట్టి డజ్ నాట్ తీసుకుంటాం, డజంట్ తీసుకుంటాం ఇక్కడ. హీ డజంట్ హ్యావ్ ఏ కార్, హీ డజంట్ హ్యావ్ ఏ కార్, అతను కారుని కలిగి లేడు. నెక్స్ట్ ఏంటి, షీ డజంట్ హ్యావ్ ఏ కార్, షీ డజంట్ హ్యావ్ ఏ కార్, ఆమె కారుని కలిగి లేదు. నెక్స్ట్ ఇట్ డజంట్ హ్యావ్ ఏ కార్, అది కారుని కలిగి లేదు. ఇట్ డజంట్ హ్యావ్ ఏ కార్, అది కారుని కలిగి లేదు. లాస్ట్ వన్ ఏంటి, దే, ఇది మళ్ళీ నార్మల్ వస్తుంది. దే డోంట్ హ్యావ్ ఏ కార్, వారు కారుని కలిగి లేరు, దే డోంట్ హ్యావ్ ఏ కార్. సో ఈ విధంగా నెగిటివ్ సెంటెన్సెస్ అనేవి మనం రాస్తాం ఇక్కడ. నెక్స్ట్ ఏంటంటే క్వశ్చన్స్ చూద్దాం, క్వశ్చన్ ఫార్మ్స్ అనేవి చూద్దాం ఇక్కడ మనం. ఇక్కడ క్వశ్చన్స్, దీంట్లో ఏమొస్తుంది, క్వశ్చన్ అని డూ కానీ డస్ కానీ వస్తుంది. నెక్స్ట్ ఏముంటుంది, సబ్జెక్ట్ ఉంటుంది ప్లస్ సబ్జెక్ట్. నెక్స్ట్ ఏమొస్తుంది, ఇక్కడ మనకి హ్యావ్ వస్తుంది, హ్యాజ్ ఉండదు. నెక్స్ట్ ఏమొస్తుంది, ఇక్కడ మనకి ఆబ్జెక్ట్ వస్తుంది. ఓకే, చూద్దాం ఇక్కడ మనం. ఏం తీసుకుంటాం, ఇక్కడ డూ కానీ డస్ కానీ తీసుకుంటాం, ప్లస్ సబ్జెక్ట్ ఏమొస్తుంది, ఇక్కడ ఐ కానీ వి. నెక్స్ట్ ఏంటి, యూ, హీ, షీ, ఇట్, దే, ఈ 7 వస్తాయన్నమాట. నెక్స్ట్ ఏముంది, ఇక్కడ మనకి హ్యావ్ ఉంది. నెక్స్ట్ ఆబ్జెక్ట్ కింద ఏం తీసుకున్నాం, ఇక్కడ మనం ఏ కార్ తీసుకున్నాం. ఇప్పుడు సెంటెన్సెస్ రాద్దాం మనం. క్వశ్చన్ ఏంటి, డూ ఐ హ్యావ్ ఏ కార్, నేను కారుని కలిగి ఉన్నానా. డూ ఐ హ్యావ్ ఏ కార్, నేను కారుని కలిగి ఉన్నానా. నెక్స్ట్ ఏంటి, డూ యూ హ్యావ్ ఏ కార్, మీరు కారుని కలిగి ఉన్నారా, మీరు కారుని కలిగి ఉన్నారా. నెక్స్ట్ ఏంటి, డూ వీ హ్యావ్ ఏ కార్, మనం కారుని కలిగి ఉన్నామా. నెక్స్ట్ హీ షీ ఇట్ ఏంటి, ఇక్కడ మనకి థర్డ్ పర్సన్ సింగులర్లో ఉన్నాయి కాబట్టి డస్ యూజ్ చేస్తాం. ఇక్కడ మనం డస్తో స్టార్ట్ చేస్తాం. డస్ హీ హ్యావ్ ఏ కార్, అతడు కారుని కలిగి ఉన్నాడా.
ఒకటి కార్. నెక్స్ట్ ఏంటి, డస్ షీ హ్యావ్ ఏ కార్, ఆమె కారుని కలిగి ఉందా. నెక్స్ట్ ఏంటి, డస్ ఇట్ హ్యావ్ ఏ కార్, అది కారుని కలిగి ఉందా. హ్యావ్ ఏ కార్, అది కారుని కలిగి ఉందా. నెక్స్ట్ డూ వస్తుంది మళ్ళీ దేకి, డూ దే హ్యావ్ ఏ కార్, వారి కారుని కలిగి ఉన్నారా. ఓకే, ఈ విధంగా క్వశ్చన్ ఫామ్స్ అనేవి మనం ఫామ్ చేయొచ్చు. నెక్స్ట్ నెగిటివ్ క్వశ్చన్స్ తీసుకుందాం అక్కడ. నెగిటివ్ క్వశ్చన్స్ తీసుకుందాం. ఓకే, దీంట్లో 2 టైప్ ఆఫ్ స్ట్రక్చర్స్ ఉంటాయి, ఒకటి ఫార్మల్, ఒకటి నార్మల్. చూద్దాం మనం. ఏంటి ఇక్కడ మనకి డూ బదులు ఏం వేస్తాం ఇక్కడ మనం, డోంట్ ఆర్ డజంట్. నెక్స్ట్ ఏముంటుంది ఇక్కడ మనకి, సబ్జెక్ట్ ఉంటుంది. నెక్స్ట్ ఏముంటుంది ఇక్కడ మనకి, హ్యావ్ ఉంటుంది. నెక్స్ట్ ఏంటి, ఆబ్జెక్ట్ ఉంటుంది. ఇది 1 టైప్ ఆఫ్. మనకి మోర్ ఫార్మల్గా మనం సెంటెన్సెస్ ఇంకో నెగిటివ్ క్వశ్చన్ ఫామ్స్ని ఫామ్ చేయాలనుకుంటే కనుక మనకి ఎలా తీసుకుంటాం, డూ ఆర్ డస్ కింద తీసుకుంటాం ఫస్ట్ని. నెక్స్ట్ ఏముంటుంది, సబ్జెక్ట్ ఉంటుంది. నెక్స్ట్ నాట్ వస్తుంది అనమాట. నాట్ వచ్చి తర్వాత హ్యావ్ వచ్చి తర్వాత ఆబ్జెక్ట్ వస్తుంది. హ్యావ్ వచ్చి నెక్స్ట్ ఏమొస్తుంది ఇక్కడ, ఆబ్జెక్ట్ వస్తుంది. ఓకేనా, ఫార్మల్కి ఇది. ఓకే, ఇది చూద్దాం. చూడండి, డోంట్ కానీ డజంట్ మీద మనం ఫామ్ చేద్దాం. ఏమన్నా ఒకటే, ఇది ఓన్లీ ఎక్సర్సైజ్ టైప్ అన్నమాట. మనకి మీరు ఎలా ప్రాక్టీస్ చేస్తూ ఉంటే కనుక ఏమొస్తుందంటే ఎక్కువ ప్రాక్టీస్ మాట స్పోకెన్ ఇంగ్లీష్ అంటే. చూద్దాం ఇక్కడ మనం ఏముంది, ఇక్కడ డోంట్ కానీ డజంట్ కానీ ఉంది ఇక్కడ. ఇంకేం తీసుకుంటున్నాం ఇక్కడ మనం, సబ్జెక్ట్ ఏంటి, ఐ, వి, యు, హీ, షీ, ఇట్, దే, ఇది సబ్జెక్టు. నెక్స్ట్ ఏం తీసుకుంటున్నాం ఇక్కడ మనం, హ్యావ్ అని తీసుకుంటున్నాం. నెక్స్ట్ ఏముంది ఇక్కడ మనకి, ఆబ్జెక్ట్ ఏ కావాలని తీసుకున్నాం ఇక్కడ. అప్పుడు సెంటెన్సెస్ అన్ని ఫామ్ చేద్దాం ఇక్కడ. డోంట్ ఐ హ్యావ్ ఏ కార్, నేను కార్ని కలిగి లేనా. డోంట్ ఐ హ్యావ్ ఏ కార్, నేను కార్ని కలిగి లేనా. డోంట్ వీ హ్యావ్ ఏ కార్, మనం కార్ని కలిగి లేమా, లేకపోతే మేము కార్ని కలిగి లేమా. నెక్స్ట్ హీ షీట్ అనేది ఏంటి ఇక్కడ మనకి దీంట్లోకి వస్తుంది. సారీ, ఇంకా యూ ఉంది కదా. డోంట్ యూ హ్యావ్ ఏ కార్, మీరు కార్ని కలిగి లేరా, లేకపోతే నువ్వు కార్ని కలిగి లేవా. నెక్స్ట్ హీ షీ ఎట్లా ఏంటి ఇక్కడ మనకి థర్డ్ పర్సన్ సింగులర్ కాబట్టి ఏం యూజ్ చేస్తాం ఇక్కడ మనం, డజంట్ యూజ్ చేస్తాం అన్నమాట. ఓకే, డజంట్ హీ హ్యావ్ ఏ కార్, అతను కార్ని కలిగి లేడా. నెక్స్ట్ డజంట్ షీ హ్యావ్ ఏ కార్, ఆమె కార్ని కలిగి లేదా. నెక్స్ట్ డజంట్ ఇట్ హ్యావ్ ఏ కార్, డజంట్ ఇట్ హ్యావ్ ఏ కార్, అది కార్ని కలిగి లేదా. నెక్స్ట్ ఏంటి మళ్ళీ డోంట్ వస్తుంది లాస్ట్ని, దేకి. డోంట్ దే హ్యావ్ ఏ కార్, వారి కార్ని కలిగి లేరా. ఈ విధంగా ఏంటంటే మన సెంటెన్సెస్ అనేవి ఫామ్ చేయొచ్చు మనం ఇక్కడ.